హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. This is 26. ఈ రోజు నేను మీ ముందుకి ఒక అందమైన బైబిల్ స్టోరీని తీసుకొచ్చేసాను. ఈ బైబిల్ స్టోరీలో మనం ఒక ఫెయిత్ఫుల్ పర్సన్ గురించి నేర్చుకోబోతున్నాం. అసలు వరల్డ్ లో ఫెయిత్ఫుల్ పర్సన్ ఎవరు? అబ్రహాం. ఈ రోజు మనం అబ్రహాం గురించి నేర్చుకోబోతున్నాం. కమ్ ఆన్, లెట్స్ గో. Abraham lived in Haran. Abraham, God said, I want you to leave this Haran and go to another land. God didn't tell where that was. Trust me, God said. అబ్రహాము హారానులో నివసించాడు. అబ్రహామా అని దేవుడు పిలిచి, నీవు హారానును విడిచి వేరే ప్రదేశానికి వెళ్ళు అని చెప్పాడు. ఆ ప్రదేశం ఎక్కడో దేవుడు అబ్రహాముకు చెప్పలేదు. నన్ను నమ్ము అని దేవుడు అన్నాడు. Do this, God said, and your children will become great nation. How? Abraham wondered. Because his wife Sarah was too old to have children. Trust me, God said. ఇలా చెయ్యి, నీ సంతానం గొప్ప దేశముగా మారుతుంది అని దేవుడు అన్నాడు. ఎలా అని అబ్రహాము అన్నాడు. తన భార్య అయిన శారా పిల్లల్ని కనలేనంత వృద్ధురాలు. నన్ను నమ్ము అని దేవుడు అన్నాడు. Go where I tell you, God said. Then you will have more descendants than there are stars in the sky. They will bless all the world. Trust me. నేను చెప్పు దేశమునకు వెళ్ళుము. ఆకాశ నక్షత్రముల కంటే నీ సంతానం ఎక్కువవుతుంది. వారు ప్రపంచం మొత్తాన్ని ఆశీర్వదిస్తారు. నన్ను నమ్ము అని దేవుడు అన్నాడు. So Abraham took his wife Sarah and his nephew and Lot, and they owned everything they took. He went to the place that God told him. He went the place of the land Canaan. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాడు. తన భార్య అయిన శారాను, తన తమ్ముడు కుమారుడైన లోతును, వారికి కలిగిన సమస్తమును తీసుకుని కానాను దేశానికి వెళ్ళాడు. Abraham camped at Shechem. To Abraham, God appeared. He built an altar for God, and after that God told to Abraham, I will give this land to you and your children. అక్కడికి చేరుకుని షికేములో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు. ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి ఇస్తాను అని దేవుడు చెప్పాడు. అబ్రహాము అక్కడే దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. Abraham traveled God's promised land. He was glad to trusted God. He built another altar to say the thank you to God he had promised. దేవుడు వాగ్దానం చేసిన దేశంలో అబ్రహాము ప్రయాణించాడు. తను దేవునిని నమ్మినందుకు ఆనందించాడు. దేవుడు వాగ్దానము చేసిన వాటన్నిటిని బట్టి మరొక బలిపీఠం కట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాడు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు అర్థమై ఉంటది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బాయ్.